నమస్తే. వెల్కమ్ టు పొలిటిన్ మీడియా. భక్తి భాస్కర ఛానల్‌కి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారున్నారు. మరి గురువుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు ఇప్పుడు 12 రాశుల వారికి చూసుకున్నట్లయితే ఆ రాశుల వారికి మొత్తం నరదిష్టి అనేది ఉందండి. అది కామన్‌గా అయితే. అయితే ఇప్పుడు కొన్ని రాశుల గురించి మనం మాట్లాడుకుందాం. అందులో ముఖ్యంగా తులా రాశి వారికండి. నరదిష్టి ఎక్కువగా ఉండి అనుకున్న పనులు అవ్వకపోవడం కానీ, వాళ్ళ మనస్తత్వం అనుకోవచ్చు అసలు ఎలా ఉంటుందంటారు? ఇప్పుడు నరదిష్టి ద్వాదశ రాశుల్లో ఒకటి రెండో తులరాశి. తులరాశి వారికి నరదిష్టి. నరదిష్టి అనేది అసలు ఎందుకొస్తుంది? హ్మ్. నరదిష్టి రావడానికి గల కారణాలు ఏంటి? అంటే పుట్టిన దగ్గర నుంచి బయటికి రాకుండా ఇంట్లో ఉంటే నరదిష్టి రాదు. రాదంటారు. రాదు. ఆ! ఖచ్చితంగా రాదు. ఏ రాశి వారికైనా నరదిష్టి అనేది సహజంగా వస్తూ ఉంటుంది. ముఖ్యంగా రాసులు అనేది పక్కన పెట్టేస్తే, ప్రతి మనిషికి కూడా నరదిష్టి అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు అవును. కొత్త శారీ కట్టుకున్నారు. ఆ శారీ మీకు అంతా బాగుందనుకోండి. ఆ కళ్ళలో ఎదురుటి కళ్ళలో పడిపోతూ ఉంటది. హ్మ్. పడిపోయేసి ఓకే. శారీ బావుంది. శారీ కట్టుకున్న అమ్మాయి బావుంది. ఇంక మనకేమైద్దంటే నోట్లో, మనసులో అనుకుంటా ఉంటారు కదా! ఇక మనకు నరదిష్టి ఏర్పడిపోద్ది. హ్మ్. కొత్త షర్ట్ ఏసుకున్నారు. ఈ షర్ట్ మీకు ఈ కలర్ చాలా బావుంది. ఇలాంటి సింపుల్‌గా అంటే వాళ్ళ మనసు, మైండ్ సరిగా ఉంది, బాగుంది అన్నారంటే ఓకే. లేదు మనసులో, మైండ్‌లో వేరేలాగా ఉంది, వారు బాగుంది అంటున్నారంటే సమ్ ఇది మనకి కొట్టేస్తదనమాట. సాయంత్రానికి ఏమైద్దంటే అనేజ్ అయిపోద్ది. అలాంటోళ్ళు ఇద్దరు, ముగ్గురు చెప్పారంటే ఇంక అంతే. నీరసం వచ్చేస్తుంది మనకి. ఇది కామన్‌గా ఉండేది నరదిష్టి. ఇకపోతే ఎవరైనా ఎదుగుతున్నారు. హ్మ్. లైఫ్‌లో ముందుకెళ్తున్నారు. అయ్యో! మా పిల్లలు ఉన్నారండి చూడండి ఆ అబ్బాయి ఎంత జాబ్ చేసి సంపాదిస్తున్నారు. విదేశాల్లో ఉండిపోయినాడట. మన నోరు ఒకటి ఉంటది కదా! ఇదేమైద్దంటే లోపల చెడు ఉద్దేశం అనుకుంటా ఉంటది. బయటికి మాత్రం మంచిగా నవ్వుతూ ఉంటారు. హ్మ్. దీనివలన ఎక్కువ నరదిష్టి అనేది మనకి తగులుతూ ఉంటుంది. లోపలొకటి, బయట బయటొకటి. చెప్పేదొకటి. ఇకపోతే ఏంటంటే ఎవరైనా సరే ముందుకు వెళ్తూ ఉంటారు కదా! ఒక రంగంలో స్థానించి ముందుకెళ్తూ ఉంటారు. ఎగ్జామ్స్‌లో ముందుకెళ్తూ ఉంటారు. గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ వస్తూ ఉంటాయి. ఎదుటివారు ఓర్చులేక ఉంటదనమాట. ఇక నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు. ఈ ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తుంటారంటే, ఒకడిని అందరూ పిలుస్తున్నారనుకోండి. రవి ఉన్నాడనుకోండి. రవి అనే హ్మ్. వ్యక్తిని ఎక్కువ మంది ప్రేమిస్తూ ఉంటారు, ఇష్టపడుతూ ఉంటారు. తన్నే ఆరాధిస్తూ ఉంటారు. ఏదైనా పని ఉంటే వాళ్ళకే అడుగుతుంటారు. ఈ పక్కన ముగ్గురు కూడా ఏందంటే, రవికి మేము అందరం కలిసే ఉంటాం. అతనికి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? అవును. అతని దగ్గర ఏముంది అంటే, తన మంచితనం ఉంటుంది. వీరందరూ కూడా తన అనుచరులుగా తిరుగుతూ ఉంటారు. హ్మ్. ఈ ముగ్గురు కూడా ఏందంటే, వ్యసనం వాడి మీద. ఈడు ఎప్పుడు మనలాగా అయిపోతాడో, మనకన్నా జరిగిపోవాలని చెప్పేసని వాడి మీద ఏస్తున్నాం. ఇదంతా మనకేమవుద్దంటే, గొడవలవ్వటం, సాయంత్రానికి ఇబ్బంది పడిపోవటం, అనీజీ అయిపోవటం, అన్‌ఫిట్ అయిపోవటం, నీరసం జరుగుతుంది. రావటం, హార్మోన్స్ పడిపోవటం, షుగర్ లెవెల్స్ పడిపోవటం, బీపీ లెవెల్స్ పడిపోవటం. ఇవన్నీ కూడా కారణాలు ఏంటి అంటే, నరదిష్టి, హ్మ్. నరఘోష. నరఘోష అంటే నోటితో చెప్పేది, నరదిష్టి అంటే కళ్ళతో పెట్టేది. ఇవుంటాయి. ఇకపోతే ఇంకోటుంటది. అదేమిటంటే గనక ఈ నరదిష్టి, నరఘోష పెరిగిందనుకోండి. ఇప్పుడు మీకు ఒక వారం రోజులు ఇట్లా చూసారు. నెల రోజులు చూసారు. ఓ సంవత్సరం పాటు చూసారు. మీకేం పట్టించుకోరు. మొండిగా, హ్మ్. మూర్ఖంగా ఎళ్ళిపోతూ ఉంటారు. అయన్నీ ఉండవులే కొంతమంది అనుకుంటూనే ఉంటారు. పట్టించుకోరు ఇలాంటివి. అవన్నీ ఏమి ఉండవు అనుకుంటూ ఉంటారనుకుంటారు. అనుకోకపోయినా కూడా ఈ నరదిష్టి ప్రభావితం మనిషి మీద ఎంత ఉంటదంటే ప్రతిరోజు పట్టించుకోలేదనుకోండి. అది మనలో పెరిగి, పెరిగి, పెరిగి ఒబిసిటీ, ఎసిడిటీ, గ్యాస్ ట్రబులు, మజిల్స్ పెయిను, బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోవటం ఇలాంటివి అవుతూ ఉంటాయి. హ్మ్. ఇవన్నీ కూడా ఆరోగ్య సమస్యలు అనుకుంటారు. కానీ నరదిష్టి వల్లనే ఇవన్నీ ప్రారంభమవుతాయి. అదే. ముఖ్యంగా తులారాశి. ఈ తులారాశి వారికి నరదిష్టి ఎక్కడ వస్తదంటే, ఈ తులారాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు ఏం చేస్తాడంటే అందరిని ఆకర్షించుంటాడు. హ్మ్. శుక్రుడు చేసే పని ఏంటంటే, మీరేదైనా వ్యాపారం పెట్టారనుకోండి, ఆకర్షణ చేస్తారు. మీరేదైనా రంగంలో ఉన్నారనుకోండి, రిసెప్షనిస్ట్ గానో, లేకపోతే ఫ్యాషన్ డిజైనర్ గానో, లేకపోతే సెలబ్రిటీ గానో, ఇంకోలా ఉన్నారనుకోండి, మీరు జనాన్ని ఆకర్షించేస్తుంటారు. మిమ్మల్ని చూడగానే అందరికీ ఆనందం కలుగుతది, ఆప్యాయత కలుగుతది, ప్రేమ హ్మ్. కలుగుతది, ఇష్టం కలుగుతది. ఇవన్నీ కూడా మన ఫేస్ అట్రాక్షన్ అనమాట. అవును. ఈ శుక్రుడు ఏం చేస్తాడంటే ఫేస్ అట్రాక్ట్ చేస్తాడు. అలాంటి శుక్రుడికి అధిపతి అయినటువంటిది రాశి తులారాశి. హ్మ్. తులారాశికి అధిపతి శుక్రుడు. కాబట్టి ఈ శుక్రుడిలో ఉన్నటువంటి తులారాశి వాళ్ళు ఎలా ఉంటారంటే చూడటానికి కొంచెం అందంగాను, జనాన్ని అందంగా లేకపోయినా ఆకట్టుకునే విధంగాను, వాళ్ళ మాటలతో బురిడి కొట్టించే విధంగా అంటే అందరిని దగ్గర చేసుకునే విధంగా ఉంటుంది. హ్మ్. మాటలతో ఆ! అలా. మరి వీళ్ళు అంత విధిగా ఉంటే మరి నరదిష్టి రాకుండా ఎలా ఉంటుంది? అవును. ఖచ్చితంగా వస్తది. మళ్ళీ దీనికి అధిపతి ఎవరంటే విష్ణుమూర్తి. హ్మ్. తులారాశికి అధిపతి విష్ణుమూర్తి. ఇక విష్ణుమూర్తి కూడా ఏం చేస్తుంటాడంటే మాటలతోనే జనాన్ని ఆకట్టుకుంటూ ఉంటాడు. పనే కదా నేను చేస్తారా అంటాడు. అందరిని అలా హ్మ్. కూర్చోబెట్టుకుంటాడనమాట. ఆయనకిష్టం. జనం అంటే ఆయనకి చాలా ఇష్టం అనమాట. అందరూ తీసుకొచ్చి ఒక్కొక్క దగ్గర కూర్చోవాలి. కూర్చొని ఆయన గురించి మాట్లాడుకుంటూ ఉండాలి. అది విష్ణుమూర్తి చేసేటువంటి మాయ అంటారు. విష్ణు మాయ అంటారు అదే. నేను పని చేస్తా. నువ్వు కూర్చొని నువ్వేం చేయాలంటే పాటలు పాడు. నువ్వేం చేయాలి అంటే నా పని చూడు. నన్ను అంతే. పొగుడు. చేస్తేనే
ఇది ఉంటుందన్నమాట జనానికి. అప్పుడు ఆకట్టుకునే తత్వం అనమాట. దాని ద్వారా ఏమైతది? నరదిష్టి ఏర్పడుతది. హ్మ్. కాబట్టి ఈ యొక్క తులారాశి వారికి నరదిష్టి అనేది ఇదో రకంగా వస్తది. అలానే వీళ్ళు ఉద్యోగరీత్యా అసలు ఎలా ఉంటారండి అక్కడ అనుకోవచ్చు? ఉద్యోగం పరంగా, ఆర్థికంగా ఎలా ఉంటుంది వీళ్ళకి? వీరికి బానే ఉంటదండి. వీళ్ళు పుట్టుకతోనే కోటీశ్వరులుగా ఉంటారు. కాకపోతే వీరు ఆ సంపదంతా వీటికి రాదు. హ్మ్. ఎందుకంటే పుట్టుకతోనే కోటీశ్వరులున్నా కూడా వేరే వేరే రాష్ట్రాల్లో, వేరే వేరే దేశాల్లో ఆస్తులుంటాయి వీరికి. తులారాశి వారు అంత సామాన్యమైన వ్యక్తులు కాదు వీళ్ళు. పోతూనే దాన ధర్మాలు చేసుకుంటూ పోతుంటారు. ఎడం చేత్తో చేసే కుడి చేత్తో కూడా తెలీదు. కుడి చేత్తో చేసే ఎడం చేత్తో కూడా తెలియని కొన్ని చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు దానాలు వీళ్ళు. కానీ వీళ్ళు సంపాదించాలంటే మాత్రం వీరికి ఉన్నటువంటి వనరులు అన్న చెల్లెళ్ళకి, అక్క తమ్ముళ్ళకి ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు ఎక్కడైనా విదేశాల్లో అవకాశం వచ్చిందనుకోండి, ఎవరికైనా నీడ్‌గా ఉంది అవకాశం అంటే, ఆ అవకాశాన్ని కూడా ఇస్తారు. హ్మ్. ఎవరైనా ఇస్తారా అండి అట్లా? ఇచ్చేస్తారు. పెళ్లి మాత్రం వీళ్ళకి చిన్న వయసులో అవ్వాలి. చిన్న హ్మ్. వయసులో అవ్వలేదంటే 36, 37, 40 రావాల్సిందే. ఆహా! తులారాశి వాళ్ళకి. చిన్న వయసు అంటే 22, 24 సంవత్సరాల్లో పెళ్లయిపోవాలి. లేదంటే 36 తర్వాతనే వీరికి పెళ్లి గోల. ఇక అందులో కూడా ఎవరు పట్టించుకునేవాళ్ళు ఉండరు. హ్మ్. వీరు ఇలా దాన ధర్మాలు చేసుకుంటూ ఉంటాడు. వచ్చిన జాబ్‌లలో వేరే వాళ్ళకి ఇస్తూ ఉంటారు. వ్యాపారం చేస్తే ఎవరైనా వస్తే దానం ఇస్తూ ఉంటాడు. అలాంటి తులారాశి వాళ్ళకి ఎవరు పట్టించుకుంటారంటే అందరూ దూరమైతా ఉంటారు. అదేండి. అందరూ దూరమే వాళ్ళు సెటిల్ అయిపోతుంటారు. వీళ్ళు మాత్రం అక్కడే ఉంటారు. హెడ్ మాస్టర్‌లా ఉంటారు. ప్రైవేట్ స్కూల్ కాదు. గవర్నమెంట్ స్కూల్‌లో హెడ్ మాస్టర్స్ ఉంటారు. 10 సంవత్సరాల క్రితం చదివినోళ్ళేమో డెవలప్ అయిపోతుంటారు. ఆ హ్మ్. 10 సంవత్సరాల తర్వాత కూడా వీళ్ళు ఇట్లా పాఠాలు చెప్తూనే ఉంటారు కొత్త వాళ్ళకి. అదే పరిస్థితిలో తులారాశి వాళ్ళు ఏర్పడిపోయి ఉంటారు. వీరికి మంచి అదృష్టం ఏంటంటే పుట్టుకతో అదృష్టం ఒకటైతే వీళ్ళు కోటీశ్వరులుగా ఉంటారు. రెండోదైతే తల్లిదండ్రుల యొక్క దీవెన, ఆరాధన ఎక్కువగా ఉంటుంది వీరికి. కుటుంబం సంబంధించినటువంటి బాధ్యత వీరు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి నరదిష్టి మరి ఎక్కువగానే ఉంటుంది. ఉంటుంది కదా! వీళ్ళ వివాహ బంధం గూడా ఎలా ఉండొచ్చండి? వివాహ బంధం వీరికొచ్చినప్పటికైతే గనక, చిన్న వయసులో పెళ్ళిళ్ళయ్యే పరిస్థితి అయితే గనక, ఉమ్మడి కుటుంబం నుంచి అంటే హ్మ్. వారి యొక్క అత్తగారి కూతురా, లేకపోతే అత్తగారి కొడుకా, మామగారి కూతురా, మామగారి కొడుకా, ఇలా చాలా దగ్గర సంబంధాలు కుదుర్చుకునేలాగైతే చాలా అవకాశాలుంటాయి. అది కాదు, కూడదంటే మాత్రం ఇంక బయట సంబంధాలు. ఇకపోతే తులారాశి వారికి ఆ సమయంలో పెళ్ళవ్వకపోతే గనక, ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళకి రెండో సంబంధం అయ్యుంటుంది. హుహు. సో, ఎక్కువ వయసయిపోయింది. రెండో సంబంధం వాళ్ళే కుదురుతారు. అవును. కాబట్టి అలాంటియైతే వీరు అడ్జస్ట్ అయ్యి బతకాల్సింది తప్పితే వేరే ఏమీ చేయలేము ఇంకా. కాకపోతే మంచి వ్యక్తులు, వీరికి మంచి నాలెడ్జ్ ఉంటుంది. వీరు చేసేటువంటి పని కన్నా కూడా నాలెడ్జ్ ఎక్కువుంటది. ఇప్పుడు సపోజ్ వీరు ఒక పోలీసో, ఒక లాయరో, ఒక డాక్టరో అనుకోండి. ఆ రంగం వరకే తెలియాలి గదా! వీరికి అలా కాదు. వేరే రంగం ఫ్లైట్స్ ఎలా ఎగరవేయాలి, పైలట్‌గా చెప్తారు. హ్మ్. మిలిటరీలో ఎలా ఉండాలి చెప్తారు. హోటల్‌లో ఇడ్లీ ఎలా చేయాలో కూడా చెప్తారు వీళ్ళు. అంటే అన్ని రంగాల్లో కూడా వీరికి ఉంటారు అవగాహన ముందుంటారు. అయితే ఎక్కువుంటుంది. అలాంటి అవగాహన ఉన్న వారికి ఎక్కువగా ఫైనాన్స్ సంబంధించినటువంటి జాబ్స్ అయితే చేస్తారు వీరికి. దానివల్ల కూడా నరదిష్టే వస్తది. ఇక వీరికి ఈ నరదిష్టి ప్రభావం దశాంతదశలు. శుక్రుని యొక్క దశ నడిచేటప్పుడు, అలానే గురు యొక్క దశ నడిచేటప్పుడు, రవి యొక్క దశ నడిచేటప్పుడు కూడా వీరికి నరదిష్టి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అలానే పితృదోషాలు కూడా కొంచెం నరదిష్టితో పాటు పితృదోషాలు కూడా కలిసినాయనుకోండి, చేసే పని ముందుకు వెళ్ళదు. ఎక్కడ చేసిందో అక్కడే ఉంటుంది. అష్టదిబ్బందన అయిపోతది. ఇంకా కూడా వీరి మీద చెడు క్రియలు కూడా చేయించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హ్మ్. ఎందుకంటే తులారాశి కదా! చూడటానికి చాలా అందంగా ఉంటారు. వీరిని ఎందుకు లవ్ చేయాలి? వీరిని ఎందుకు ప్రేమించాలి? వీరిని ఎందుకు ఇష్టపడాలని చెప్పేసి ఎదుటివారు ఫ్రెండ్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, మనకి శ్రేయోభిలాషులు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, ఎవరైనా సరే వీరి మీద ఎదగకూడదని చెప్పేసని కట్టుదిట్టంగా ఉంటారు. కట్లేస్తారు. అదొక క్రియ అయితే గనక వీరికి శని మహర్దశ కానీ, శని యొక్క అంతర్దశ కానీ, బుధుని దశ కానీ, బుధుని మహర్దశ కానీ నడిచేటప్పుడు కూడా వీరికి హ్మ్. నరదిష్టి ప్రవాహం ఎక్కువగా ఉంటుంది మళ్ళీను. ఇవన్నీ కూడా జీవితంలో ముందుకెళ్ళలేని పరిస్థితి ఉంటది. ఇకపోతే వీరు నిలబడాలి, బాగుండాలి అనుకుంటే ఏదైనా గోల్డ్, సిల్వర్ లాంటి వ్యాపారాల్లో గానీ, లేతే ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ సెక్టార్‌లో కానీ, ఇన్వెస్ట్‌మెంట్ చేసుకునే వ్యాపారాలు అంటే ఆన్‌లైన్ బిజినెసెస్ అంటే బెట్టింగ్‌లు కాకుండా షేర్స్, మ్యూచువల్స్ వాటిల్లో ఇన్వెస్ట్ చేసుకుంటే ఉంటే వీరికి కొంచెం నెమ్మదిగా బానే ఉంటుంది. ఇక నరదిష్టి పోవాలి అనుకుంటే గనక వీరు పరిహారం. నల్ల మినుములు, హ్మ్. నల్ల నువ్వులు అవి ఒక పావు కిలో, ఒక పావు కిలో. అలానే నల్ల మినుములు, నల్ల నువ్వులతో పాటు పచ్చ పెసలు ఒక పావు కిలో తీసుకోవాలి. అలానే శుక్రుడు కాబట్టి ఇక్కడ అధిపతి శుక్రుడున్నాడు. కాబట్టి వీరు గోధుమలతో పాటు కాజు కూడా తీసుకోవాలి. ఒక పావు కిలో, పావు హ్మ్. కిలో క్యాషూ నట్. అలానే నవధాన్యాలు ఒక పావు కిలో. మొత్తం కూడా తీసుకొని నవగ్రహాల మీద అభిషేకం చేసుకుంటూ ఉండాలి. నువ్వుల నూనెతో శనీశ్వరుడి ముందు దీపారాధన చేస్తూ ఉండాలి. ఎక్కువగా వీరు శుక్ర గ్రహానికి, శని గ్రహానికి దానం చేస్తూ ఉండాలి. అంటే నల్ల మినుములు, నల్ల నువ్వులు అలానే కాజు. ఇవి హ్మ్. కూడా ఎప్పుడు వీరు దానం చేస్తూ ఉండాలి. వీరికి కలిసొచ్చేటువంటి కలర్ అయితే గనక గోధుమ ఛాయలో ఉన్నటువంటి కలరు, గోధుమ ఛాయలో కాకుండా ఇంకా గోల్డ్ ఛాయలో ఉన్నటువంటి కలరు, సిల్వర్ కలర్ కూడా వీరికి బాగా అద్భుతంగా కలిసొచ్చేదానికి కనిపిస్తోంది. వీరికి స్టోన్ ఏమైనా పెట్టుకోవాలి అనుకుంటే గనక వీరికి ఎమరాల్డ్ గ్రీన్ ఒకటి బాగా కలిసొస్తుంది. రెండోది డైమండ్ వీరికి హ్మ్. బాగా కలిసొస్తుంది. ఇక వీరికి 22 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాల లోపు అయితే గనక 9-16 సెంట్ల వరకు డైమండ్ అనేది వీరు పెట్టుకోవచ్చు. ఏదైనా సరే ఉంగరం వేలుకి ఆ ఉంగరం వేలుకి గాని, చూపుడు వేలుకి గాని పెట్టుకోవాలి. ఇక వీరికి కలిసొచ్చేటువంటి నంబర్ వచ్చేసి 9, 6.
ఈ 2 నంబర్‌లు వీరికి అద్భుతంగా కలిసొస్తాయి. ఇక జీవితకాలం వీరు పరిహారం చేసుకోవాలి అనుకుంటే గనక గ్రీన్ కలర్ నిమ్మకాయ ఒకటి, ఎగ్ ఒకటి, దాంతో పాటు ఉలవలు ఒక పావు హ్మ్. కిలో, తెల్ల ఆవాలు ఒక పావు కిలో తీసుకొని వారికి వారే తల చుట్టూ తిప్పేసి ఎక్కడైనా పొదలుగా ఉన్న చెట్లలో వేసేసేయాలి. ఇక నవగ్రహాల్లో దానమైతే శుక్రుడికి, శనికి వీరు చేసుకోవచ్చు. ఇక దేవుని అనుగ్రహం ఉండాలి, దేవుని ఆరాధన ఉండాలని కనుక దత్తాత్రేయ స్వామి వారికి ఎక్కువ కలుసుకోవచ్చు. ఈ దత్తాత్రేయ స్వామి వారికి మంచి ఆరాధన చేసుకోవచ్చు. అలానే శ్రీరామచంద్రమూర్తికి కలుసుకోవచ్చు. విష్ణు ఆలయంకి ఏదైనా సరే వీరు వెళ్ళొచ్చు. హ్మ్. బ్రౌన్ కలర్‌లో ఉండేటువంటి బఠానీలు, గుగ్గిళ్ళు చేసేసి స్వామివారికి నైవేద్యం చేసుకోవచ్చు. చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు.